మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ తాజ్ హోటల్ పక్కన ఓ ఇంట్లో భారీగా చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 16 తులాల బంగారం, 1,40,000 నగదు, 30 తులాల వెండి దొంగతనం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకున్నామని కన్నీరు మున్నీరుగా బాధితులు బిజిలీ తిరుపతి, బిజిలీ సరిత విలపించారు. దుండగులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ చిన్న రూమ్ లో వాడి అంత బాధ చేసి తిరుపతి స్కూల్ పని చేసుకుంటాం. మేము జ్యూస్ సెంటర్ పెడతాం. జ్యూస్ సెంటర్ పని చేస్తాం. భార్య ఎక్కల కష్టం ముక్కలు చేసుకొని పెట్టుకున్న పైసలు బంగారం మేము పెళ్లి పెట్టింది. మేము రెక్కల కష్టం చేసుకుని తెచ్చుకుని కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంది. అది కలిపి 16 తులాల దాకా ఉండే 1,40,000 అప్పు కడదామని తెచ్చిపెట్టిన ఇంట్లో. అవి మా భార్య జ్యూస్ సెంటర్ పని చేసింది. ఆ పని పెట్టుకున్న పైసలు అవి ఇంట్లోనే ఉండే. రోజు నేను దుడికాడికి పోతా, పందుల దుడికాడికి రోజు తీసుకుపోతాం. కానీ నేను ఏంటంటే ఆపోజిట్ పని మీద మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయినాము. అది నైట్ అయిపోయింది. పొద్దుగాల చూస్తే లేదు. తాళం మీద కొట్టి పెట్టారు. అల్మారం ఓపెన్ చేసింది. తాళం కింద పడుతుంది. దొంగలు పడ్డారు. రాత్రి రేట్ల వరకు మరి ఇక్కడ నేను సాయంత్రం 3 గంటల వరకు ఉన్నా. ఇక్కడ రోజు జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది. 8-9 గంటలకు ఉంటుంది. కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు. వర్షం పడ్డది. అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు. నేను తొందరగా ఊరు పోయినాం. ఊరు పోయేసరికి చూసిన వాళ్ళు ఎవరో చేసిరు. అది వెండి 30 తులాలు ఉండే పట్టవలసింది. మేము పెళ్లి పెట్టినాం. సరే మేము మళ్ళీ బిడ్డ కోసం అని కొనిపెట్టినా. ఈమె కోసం బిడ్డ కూడా కొనిపెట్టినా బంగారు. ఈమె కోసమే అది కూడా పోయింది. ఎవరైనా ఉంటే దొరికిస్తారు.